నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఆగస్టు 3 సోమవారం 2026. ఈరోజు మార్కెట్లు భారీగా గ్యాప్ అప్‌లో సూచిస్తున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ మీద యుద్ధం ఆగిపోయిందనేది అనౌన్స్ చేయటం ట్రంప్. బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గిపోవటం ఒకటి. 84 డాలర్ల దగ్గరికి రావడం. $83.75 రావటం బ్రెంట్ ఆయిల్. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొనటం. ఆటో సెక్టార్ సేల్స్ డేటా రావటం. ఆటో సెక్టార్‌లో మారుతి బాగా సేల్స్ పెరగటం. ఇవన్నీ ఇవాళ మనకి ఎఫెక్ట్ అనమాట. మార్కెట్లు భారీగా గ్యాప్ అప్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. గోల్డ్ న్యూట్రల్గానే ఉంది. కొంచెం ఒక $8 పెరిగింది అంతే. సిల్వర్ కూడా ఓన్లీ 0.5% పెరిగింది. గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు. మార్కెట్లు బాగా భారీగా పెరుగుతాయి. ఎఫ్ఐలు మొన్న అంటే కంటిన్యూ కొంటున్నారు కాబట్టి మన మార్కెట్లు మొన్న ఫ్రైడే రోజు 277.48 కోట్లు కొనడం జరిగింది ఎఫ్ఐలు. డిఐలు కూడా కొనడం జరిగింది 2260.37 కోట్లు. మార్కెట్లో వచ్చి 166.49 పాయింట్లు. బిఎస్సి సెన్సెక్స్ పెరిగింది. నిఫ్టీ వచ్చి 66.45 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 117.35 పాయింట్లు పెరిగింది. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి ప్రిసిమ్ జాన్సన్కి అది అంటే సబ్సిడరీ కంపెనీ షేర్లను కొనడం జరిగింది. తర్వాత డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎక్వైర్ చేయడం జరిగింది. 100% స్టేకు టీఎన్క్యూ టెక్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత వెల్స్పన్ కార్ప్ ఎక్వైర్ చేయడం జరిగింది. 51% స్టేకు వెల్స్పన్ క్యాప్టివ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అది. తర్వాత పవరికా అది పర్చేస్ అగ్రిమెంట్ గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ 100 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్టు అది గుజరాత్లో ఉంది. పవరిక అది కొనటం జరిగింది. బిఈఎల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 847 కోట్ల రూపాయలు. రోలెక్స్ రింగ్స్ బైబ్యాక్ చేస్తుంది. ఓఎన్జీసీ జాయింట్ వెంచరు జపాన్ కంపెనీ ఓఎస్కే లైన్స్ లిమిటెడ్ మిసుయు MITSUE మిసుయు. తర్వాత పార్క్ మెడివరల్డ్ ఎక్వైర్ చేయడం, మెడిసిటీ హాస్పిటల్ని ఎక్వైర్ చేయడం జరిగింది. అది రుద్రాపూర్ ఊరు అనమాట. రుద్రాపూర్ ఊరు. ప్రెసిషన్ వైర్స్ కూడా జాయింట్ వెంచర్ జరగడం జరిగింది. అది జపాన్ కంపెనీ తోటి ఓఎస్కే లైన్స్. ఎన్సీసీకి జూలైలో ఆర్డర్స్ రావడం జరిగింది 1152.71 కోట్లు. హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్ ఆర్డర్స్ రావడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ 522.73 కోట్లు. 54.81 మిలియన్ డాలర్లు ఇవి. అయితే ఇప్పుడు మనము మీకు ఒక విషయం చెప్పాలి. ఈ బిజినెస్ లైన్ వాళ్ళు అంతకుముందు కంటెస్ట్ పెట్టేది, మంత్లీ కంటెస్ట్ అని. అంటే ఫస్ట్ తారీఖు ఫస్ట్ వీక్లో మనము కొన్ని షేర్లు రికమెండ్ చేయాలి. మంత్ ఆఫ్ ద స్టాక్ అంటారు దాన్ని. అంటే 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత ఏదైతే టాప్ గెయినర్ ఉంటుందో ఆ టాప్ గెయినర్లు మంత్ ఆఫ్ ద స్టాక్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ప్రతి నెల ఒక మంత్ ఆఫ్ ద స్టాక్ ఉంటుంది మన దగ్గర. జనరల్గా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనేది చెప్తా. అయితే ఈ మంత్ ఆఫ్ ద స్టాక్ ఏంటిదంటే ఇప్పుడు మేము అంతకుముందు, ఇప్పుడు కాదు, చాలా లాంగ్ బ్యాకే ఈ బిజినెస్ లైన్ కంటెస్ట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు 10,000 ప్రైజ్ ఇచ్చేది, ఇప్పుడు తీసేసారు. అప్పట్లో 10,000 రూపాయలు ప్రైజ్ కూడా ఇస్తారనమాట. అంటే మనము ఫస్ట్ వీక్లోనే సెలెక్ట్ చేసి, ఫస్ట్ సండే సెలెక్ట్ చేసి ఒక కూపన్ ఉంటుంది, పంపించాలి. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మంత్ వరకు అంటే ఎందుకు పెరుగుతుందో ఈ నెలలో ఈ షేర్ అని మనము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో కూడా రీజన్ రాయాలి. మంత్ అయిపోయినాక ఎన్ని మనం పంపించినాం, ఒక 5 కంపెనీలు 10 కంపెనీలు, అందులో టాప్ పర్సంటేజ్ వచ్చినటువంటి కంపెనీకి ఎవరైతే పంపించారో వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ ఇస్తారు 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల ప్రైజ్ మనీ ఏదైతే ఉందో టాప్ ఉన్న కంపెనీకి, సపోజ్ 10 మంది పంపించారు అనుకోండి ఉదాహరణకి, ఆ 10,000 10 మందికి తలా 1,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సపోజ్ ఇక ఆ ప్రోరేటాలో. అయితే అప్పట్లో మేము మంత్లీ స్టాక్స్ పంపడం జరిగింది. నేను బిజినెస్ లైన్ పేపర్లో కూడా నాది రావడం జరిగింది విన్నర్గా. అంటే కాకపోతే అమౌంట్ క్వశ్చన్ కాదు అక్కడ, మనం పంపించిన షేరు విన్నర్ అయిందా లేదా మంత్ స్టాక్ అని అట్లా ప్రతి నెల పంపించడం జరిగేది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంత్ ఆఫ్ ద స్టాక్ అంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని 10 షేర్లు ఉన్నాయి. అంటే ఆగస్ట్ మంత్ వరకు హోల్డ్ చేయాలి, మనం కొనుక్కోవాలి. ఇప్పుడు ఆగస్ట్ మంత్ వరకు మధ్యలో పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఓవరాల్గా మనం మంత్ ఎండింగ్ చూడాలి. అది విన్నర్ ఎంత పర్సెంటేజ్ విన్నర్ అయింది అనేది మీకు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 షేర్లు లిస్ట్ రెడీగా ఉంది మా దగ్గర. మళ్ళీ మేమేం చేస్తాం, ఇప్పుడు ఆగస్టు 1 అయిపోయింది, ఇప్పుడు 3 ఇవాళ. అంటే ఇప్పుడు మనం రికమెండ్ చేసిన ఈ షేర్లు 10 ఏవైతే ఉన్నాయో మళ్ళీ సెప్టెంబర్ 1కి ఈ మంత్లో ఎంత విన్నర్ అయిండు, ఏ షేర్ విన్నర్ అయింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ షేర్లు కావాలి మీకు లిస్ట్ అనుకుంటే, అబ్జర్వ్ చేయడానికి అనుకోండి, లేదు కొనుక్కోవడానికి అనుకోండి, లేదు నమ్మకం ఉంటే కొనుక్కొని చిన్న క్వాంటిటీ కొనుక్కొని పెట్టుకోవాలి. అయితే మంత్లో ఎక్కడో ఒక దగ్గర పీక్ వెళ్తుంది, అది అంటే బాగా హైకి వెళ్ళి అక్కడి నుంచి పట్టడం జరుగుతుంది. మనం అక్కడ వీలైతే కావాలనుకుంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు.
అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎందుకు పెరుగుతుంది అనేది ఫండమెంటల్ ఉంటుంది, టెక్నికల్స్ ఉంటుంది. అప్పుడు మేము ట్రేడింగ్ చేసేదంతా మాన్యువల్లో ఉండేది. మాన్యువల్ అంటే దలా స్ట్రీట్ మ్యాగజైన్స్, క్యాపిటల్ మార్కెట్ మ్యాగజైన్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్, మింట్, ఎకనామిక్ టైమ్స్, ఇట్లా పేపర్లు చూసుకొని ఫండమెంటల్ చూసి ఈ నెలలో ఈ షేర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది అప్పట్లో మనం బిజినెస్ లైన్ కాంటెస్ట్లో పాల్గొనేది. ఇప్పుడు అలా లేదు. స్క్రీనర్లు వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి, వెబ్సైట్లు వచ్చినాయి, అడ్వాన్స్ అయిపోయాను. అప్పటికిప్పటికి చాలా అడ్వాన్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈజీ అయింది. కానీ ఎలా గుర్తుపట్టాలి అనేది మాత్రం మనం గుర్తుపట్టి రాయటం జరిగింది. కొన్ని కంపెనీలో 10 ఉన్నాయి లిస్టు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి మీకు చెప్పడం జరుగుతుంది, ఇవ్వటం జరుగుతుంది. ఇక వీటితో పాటుగా మనము పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ ఉంది మన దగ్గర. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. మా ఆఫీస్లో ఇప్పుడు కంటిన్యూగా మీరు వచ్చి ట్రేడింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మార్నింగ్ 8:30 to 5:30 వరకు మన ఆఫీస్ ఉంటుంది. మీరు ఇక్కడే కూర్చొని ఇక్కడే ట్రేడింగ్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే మా గైడ్లైన్స్ అవి కూడా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే మా గైడ్లైన్స్, మా హోంవర్క్ మీరు ఫాలో అయ్యి మీరు ట్రేడింగ్ చేసుకోవాలి. అంటే మన ఉద్దేశం ఏంటిది, ఇది కూడా బిజినెస్ పరంగానే చేయాలి. బిజినెస్ పరంగా అంటే ఏంది, మనం ఏదైతే కొన్నా అమ్మినా అంటే బిజినెస్సే. కొన్నము పెరిగితేనే అమ్మాలి, లేదు ఎందుకు పెరుగుతుందో తెలుసుకొని కొనుక్కోవాలి. ఇలా మీకు అవన్నీ నేర్పడం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.